దోచుకున్న నాయకుడు బండి సంజయ్ కాన్వాయ్ మీద గిట్టని వాళ్ళు ముఖ్యంగా గత 2 రోజుల నుండి పొన్నం ప్రభాకర్ భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారి ఎదుగుదలని ఓర్వలేక ఆయన 2 సార్లు ఓడిపోయి ఈయన బండి సంజయ్ గారు తప్పకుండా ఎంపీగా గెలుస్తారని ఒక సర్వే రిపోర్ట్ ప్రకారము ఆయన కాన్వాయ్ పైన దాడులు చేయడము చాలా హీనమైన చర్య. మేము ఇక్కడ దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు బండి సంజయ్ గారి మీద పోటీ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంత దమ్మైతే లేదనుకుంటా. ఉంటే మాత్రం ఈ పిరికి పంద చర్యలు కాదు, ముఖాముఖిగా ఎంపీగా పోటీ చేయాలని మేము డిమాండ్ చేస్తాం. భయపడటం కాదు, ఈ దుష్ట చర్యలు ఏవైతే ఉన్నాయో వీళ్ళది ఈరోజు దేశమంతా కూడా బీజేపీ కాషాయమయం. తెలంగాణలో కూడా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 6%, 14% ఎదిగింది. కాంగ్రెస్కు ఏదైతే అధికారంలోకి వచ్చిందో ఏదో మినిమం మార్జిన్ తోటి గెలిచింది. ప్రజలు తప్పు జరిగింది, ఏదో గ్యారంటీలకు 6 గ్యారంటీలకు అమలు కాని హామీలు ఇచ్చి మోసపూరిత హామీలు ఇచ్చి వాళ్ళు గెలవడం జరిగింది తప్ప ప్రజల అభిమానంతో కాదు. ఈ 2 నెలల్లోనే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో గత 2 నెలల నుంచి బీజేపీ గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఈరోజు బండి సంజయ్ గారి మీద దాడి మేము నిన్నటి వరకు ఈ 17లో హయ్యెస్ట్ సీట్లు బీజేపీ గెలుస్తాయి. ఇటువంటి దాడులు పిరికిపంద చర్యలతోటి తప్పకుండా ఇంకా 3-4 సీట్లు పెరిగే అవకాశం, అంటే 12 నుంచి 15 స్థానాలు తెలంగాణలో ఎంపీ సీట్లు గెలుస్తాం.